హైదరాబాద్ లో అల్కానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. హాస్పిటల్ యజమాని సుమంత్, డాక్టర్ సహా బ్రోకర్స్ ను కలిపి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కింగ్ పిన్ డాక్టర్ లోకేష్, హాస్పిటల్ యజమాని సుమంత్ సహా పవన్, మధ్యవర్తి ప్రదీప్ ఉన్నారు. అల్కానంద హాస్పిటల్లో 6 నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ ని చేస్తున్నారు. కేవలం 9 బెడ్స్ క్లినిక్ మాత్రమే అనుమతి తీసుకుని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటికే హాస్పిటల్ ను డిఎంహెచ్ఓ సీజ్ చేయగా 8 మంది కిడ్నీ బ్రోకర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో డోనర్స్ తమిళనాడుకు చెందిన నసీంరాను ఫిర్దోస్ గా ఉండగా బెంగళూరుకు చెందిన రాజశేఖర్, భట్టుప్రభకు కిడ్నీని వైద్యులు అమర్చారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కు 55 లక్షల రూపాయలను ఆసుపత్రి వసూలు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం 4 పేషెంట్లకు గాంధీలో చికిత్స కొనసాగుతోంది. నిందితులను కాసేపట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ లో అల్కానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి అల్కానంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వ్యవహారం సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు కీలక నిందితులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్నటువంటి డాక్టర్ లోకేష్ ను కూడా అరెస్ట్ చేశారు. యజమాని అయినటువంటి సుమంత్ తో సహా అతను సహకరించినటువంటి డాక్టర్లు, మరోవైపు బ్రోకర్లు మొత్తం 10 మందికి పైగా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో 6 నెలలుగా ఇక్కడ అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గమనించారు. అయితే కీలకమైన వ్యవహారాన్ని సుమంత్ నుంచి రాబట్టి ఆ తర్వాత ఆపరేషన్స్ ఎవరు నిర్వహించారన్న కోణంలో దర్యాప్తు చేయగా లోకేష్ వ్యవహారం అంతా కూడా బయటపడిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఉచికిత్స నుంచి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తో క్లీనింగ్ సంబంధించిన 6 నెలల ముందు సుమంత్ ఓపెన్ చేశాడు. అల్కానంద హాస్పిటల్ కి ఓన్లీ 9 పడకల ఆసుపత్రికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఓన్లీ జనరల్ ఫిజిషియన్, నార్మల్ ట్రీట్మెంట్ మాత్రమే అనుమతి ఉంది. కానీ నెఫ్రాలజీ ట్రీట్మెంట్ కి ఎలాంటి అనుమతి లేదు. యూరాలజీ డాక్టర్ కూడా ఎలాంటి అనుమతి లేకపోవడంతో ప్రస్తుతం ఇప్పటికే ఈ హాస్పిటల్ ని డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు తనిఖీలు చేసిన క్రమంలో కీలకమైన వ్యవహారాన్ని గుర్తించడమే కాకుండా హాస్పిటల్ కూడా సీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 8 మంది బ్రోకర్లను అదుపులోకి తీసుకోవడం, బ్రోకర్ల దగ్గరికి కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఒక్కో కిడ్నీకి 50 లక్షల రూపాయల ధర కట్టినట్టుగా ప్రస్తుతం గుర్తించిన నేపథ్యంలో యజమాని సుమంత్ తో సహా డాక్టర్ పవన్, మధ్యవర్తి ప్రదీప్ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమిళనాడుకు చెందిన నసీం బాను, ఫిర్దోస్ ఇద్దరు కిడ్నీస్ మంచి డోనర్లుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్ తో పాటు భట్టుప్రభకు ఇద్దరు కూడా వైద్యులు అమర్చినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఒక్కో ఆపరేషన్ కి మాత్రం వారి దగ్గర నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టుగా వారి కన్ఫెషన్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో 4 పేషెంట్ల వైపు గాంధీలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ గా రాచకొండ పోలీసులు మరి కాసేపట్లోనే మీడియా సమావేశం పెట్టనున్నారు. పెట్టి దీనికి సంబంధించిన అఫీషియల్ గా ఎంత మందిని అరెస్ట్ చేశామనేది క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.